ఉండుంటే ఈ పాటికి వాళ్ళని కూడా బుక్ చేసి ఉండేవాళ్ళు. అటువంటివి ఉండవు. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, రూల్స్ ప్రకారం ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళకి లేదా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి అధికారం లేదు. అది అధికార యంత్రాంగం చేయాల్సినటువంటి పని. చీఫ్ సెక్రటరీ, డీజీపీ అనుమతితోటి దిగువ స్థాయి సిబ్బంది పంపేటువంటి ప్రతిపాదనల మీద వాళ్ళు చేస్తారు తప్ప, ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళకి లేదా అరవింద్ గారు అంటే సరే, అరవింద్ గారు ఆయన పార్టీ ప్రతినిధి, ఒక అరవింద్ గారు వాళ్ళ ధైర్యం ఏంటంటే ఎక్కడ మన వాళ్ళ చేతులకి మట్టి అంటలేదు, పోతే అధికారులే పోతారు దొరికితే అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా. అందుకనే వాళ్ళు అధికారులు బలవుతారని అంతేనా? అంతే, రుజువు చేయండి ఖచ్చితంగా సార్. ఇప్పుడు కోటేశ్వరరావు గారు పెద్దలు, సీనియర్ మోస్ట్ పాత్రికేయులు, వారు చెప్పింది అక్షర సత్యం. ఈ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఓరల్ ఆర్డర్స్ ఇస్తారు, మౌఖిక ఆదేశాలు ఇస్తారు. అది వెన్నుపూసలేని అధికారులు వాటిని బ్లైండ్ గా ఫాలో అయితే, అంతకుముందు స్వర్గస్థులైన నాయకుడి గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఇక్కడ ఆ ప్రభుత్వంలో ఎంతో మంది సీనియర్ మోస్ట్ అధికారులు, దేశవ్యాప్తంగా ర్యాంకులు వచ్చిన అధికారులు కూడా జైలుకి వెళ్ళినారు. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, హైకోర్టు ఆ మహిళా ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు నిందితురాలే అని జడ్జిమెంట్ ఇచ్చారు. అలాగానే తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న అధికారులు ఈ పాలకులు మారిన వెంటనే వాళ్ళకి లొంగిపోయి ఎంత అప్రదిష్ట పాలైపోయారనేది కూడా మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూస్తున్నాం. సో పాలకుడు సరైన వాడైతే, పాలకుడు ప్రజా సంక్షేమం కోరిన వారైతే అధికారులు కూడాను ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తారు. కాకపోతే ప్రతి చోట కూడా కొంతమంది గాడిదెప్పే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళని ఆసరా చేసుకొని అక్కడ వైసీపీ గవర్నమెంట్, ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళ జీవితాలు బలి చేసింది. వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెప్పిస్తే వారిని అవమాన పాలు చేసి, అభాసు పాలు చేసిన ఈ భారస అండ్ వైసీపీ ప్రభుత్వాలను నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను.